బిగ్ బాస్ సీజన్ 9 మొదలై అప్పుడే 2 వారాలు పూర్తి చేసుకొని 3వ వారం షురూ అయింది. అయితే అంచనాలను అందుకుందా అంటే అంతగా లేదనే చెప్పాలి. ముఖ్యంగా కామనర్లు ఎరగదీస్తారు, చింపి పాతరేస్తారు అనుకుని ఆడియన్స్ చాలా నమ్మకాలు పెట్టుకొని వాళ్ళని అగ్ని పరీక్ష ద్వారా లోపలికి పంపించారు. అయితే కామనర్లు మాత్రం హౌస్లో ఘోరంగా ఫెయిల్ అయ్యారు. దీంతో బిగ్ బాస్ టీం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ పై గట్టిగానే దృష్టి పెట్టింది. తాజాగా 3 క్యాండిడేట్లు కూడా కన్ఫర్మ్ అయ్యారు. నా గోల్ ఒక్కటే బిగ్ బాస్ టైటిల్ అంటూ అగ్ని పరీక్షలు ఇచ్చిన హైప్ చూసి జ్యూరీ మెంబర్ ఏకంగా 6 కామనర్స్ బిగ్ బాస్ హౌస్లోకి పంపారు. అయితే వీళ్ళ అగ్ని పరీక్షలో కనిపించిన విధానానికి, ఆడిన తీరుకి ఇప్పుడు హౌస్లో వెలగబెడుతున్న దానికి ఏ మాత్రం సంబంధం లేదు. ప్రియా, దమ్ము, శ్రీజ అయితే మరీ ఘోరంగా ఉన్నారు. దీంతో వీళ్ళు మాట్లాడితేనే ఆడియన్స్ బుర్రాలు బాదుకోవాల్సి వస్తుంది. వీళ్ళని ఎప్పుడెప్పుడు ఇంట్లోంచి గెంటేద్దామా అన్నట్టు ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. మరోవైపు బిగ్ బాసే నా ధ్యేయం, నా ఊపిరి అన్నట్టుగా బిల్డప్ ఇచ్చిన 2 పవనాలు, పవన్ కళ్యాణ్, డిమాండ్ పవన్, రీతు చౌదరి మా లక్ష్యం అన్నట్టుగా వెనకాల తిరుగుతున్నారు. హౌస్లో వీళ్ళు చేసే పులిహోర పనులు, రీతుతో మాట్లాడే సొల్లు కబుర్లు చూసి చేసి వీళ్ళనా మనం ఓటేసి హౌస్లోకి పంపిందంటూ ఆడియన్స్ తిట్టుకుంటున్నారు. ఇక మిగిలిన ఇద్దరిలో మర్యాద మనిషి ఎలిమినేట్ కాగా మరో వ్యక్తి హరీష్. మనోడు మాట్లాడే మాటలు, ఆడే తీరు అంతా బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడు ఏ మూడ్లో ఉంటాడో ఆయనకే తెలియదు. అవతలి వాళ్ళని లత్కోరు, రెడ్ ఫ్లవర్ అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే హరీష్ని ఎవరైనా నువ్వు అన్నా సరే మర్యాదగా అంటూ గొడవ వేసుకుంటాడు. అలా కామనర్లు అయితే టైటిల్ రేస్లో కాదు కదా, కనీసం హౌస్లో కూడా ఉండడం కష్టమే అన్నట్లు తయారైంది. దీంతో బిగ్ బాస్ టీం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ విషయంలో గట్టిగానే దృష్టి పెట్టింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో యమ క్రేజ్ ఉండి కాస్త కాంట్రవర్సీ ఉన్న క్యాండిడేట్లనే హౌస్లోకి పంపాలని డిసైడ్ అయినట్లున్నారు. ఇందులో భాగంగానే దివ్వెల మాధురి కేర్ ఆఫ్ దువ్వాడ శ్రీనివాస్ను రంగంలోకి దింపుతుంది. మాధురి ఇప్పటికే బిగ్ బాస్ ఆఫర్ని యాక్సెప్ట్ చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చేందుకు కన్ఫర్మ్ కూడా అయ్యింది. అయితే మొదటి నుంచి చెబుతున్న పచ్చళ్ళ పాప రమ్య మోక్ష, అదేనండి అలేఖ్య చిట్టి పికిల్స్ కూడా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా కన్ఫర్మ్ అయినట్టు సమాచారం. రమ్యకి సోషల్ మీడియాలో క్రేజ్ కంటే నెగిటివిటీ ఎక్కువ ఉంది. దీంతో హౌస్లోకి వచ్చి తానెంతో నిరూపించుకునేందుకు మంచి అవకాశం అని భావిస్తుందట. మరోవైపు ఇద్దరు కాకుండా సీరియల్ నటి సుహాసిని కూడా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా రాబోతుందని టాక్. దేవత, మామగారు సహా ఎన్నో సీరియల్స్లో హీరోయిన్గా చేసిన సుహాసిని ఫ్యాన్ బేస్ కూడా బాగానే ఉంది. అయితే హౌస్లో గొడవలు పెట్టుకునేంత కెపాసిటీ ఉందా లేదా అనేది డౌట్. ఇదే సీరియల్ కేటగిరీలో కావ్యశ్రీ కూడా బిగ్ బాస్ 9కి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రాబోతుంది. బుల్లితెర ఆడియన్స్కి కావ్యశ్రీ గురించి పరిచయం అక్కర్లేదు. గోరెంటాకు, చిన్ని సహా ఎన్నో సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులు దగ్గరైంది కావ్య. అలాగే బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్, కావ్య ఒకప్పుడు రిలేషన్లో ఉన్నారని అందరికీ తెలుసు. వాళ్ళ ప్రేమ బ్రేకప్ గురించి ప్రేక్షకులకి తెలుసు. కావ్యని సీజన్ 9 తీసుకురావాలని బిగ్ బాస్ టీం చాలా ప్రయత్నించింది. కానీ కావ్య దీనికి ఒప్పుకోలేదు. అయితే చివరికి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా వచ్చేందుకు కావ్య ఓకే చెప్పిందట. ఇప్పుడు కావ్య వస్తుందని తెలియగానే నిఖిల్ ఫ్యాన్స్లో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే నిఖిల్ కప్పు కొట్టడంలో కావ్య గురించి హౌస్లో చేసిన కామెంట్లు, ఎమోషన్ కూడా ఒక కారణం. అయితే హౌస్లో ఒకలా, బయటకు వచ్చాక ఒకలా కావ్య గురించి నిఖిల్ కామెంట్ చేశాడు. దీంతో కావ్య కూడా పలు షోల్లో నిఖిల్ గురించి ఇండైరెక్ట్గా కామెంట్లు చేసింది. మరి ఇప్పుడు హౌస్లోకి వస్తే నిఖిల్ గురించి కావ్య ఎలా మాట్లాడుతుందో, తన బ్రేకప్ గురించి ఏం చెప్తుందో చూడాలి. ఈ నలుగురితో పాటు మరొకరిని కలిపి మొత్తం 5గురిని 5వ వారంలో హౌస్లోకి పంపే అవకాశం ఉంది. ఈ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చాకైనా బిగ్ బాస్ లో ఆట తీరు మారి ఎంటర్టైన్మెంట్ వస్తుందో లేదో చూడాలి. వీళ్ళేనండి హౌస్లోకి వెళ్ళే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఇలాంటి బిగ్ బాస్ కంటెంట్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.